గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. 2 రోజుల క్రితమే ఖైరతాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, అదే బాటలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా పలువురు హస్తంగుటికి చేరుతుండటంతో కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందట. అయితే ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ కు మరో ఊహించని షాక్ తగిలింది. గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపించారు. ఆయన గోషామహల్ నుంచి పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు. గతంలో 2014లో స్వతంత్ర అభ్యర్థిగా, 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఈ 2 సార్లు ఆయన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ఏమనుకున్నాడో ఏమో కానీ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గోషామహల్లో హస్తం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని నందకిషోర్ వ్యాస్ సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఇదే కోవలో హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల ప్రధాన అనుచరులతో కలిసి సమాలోచన చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా మరికొంతమంది త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు కారు పార్టీని వదిలేసి కాంగ్రెస్లోకి వలసలు పెరగటం కేసీఆర్ని కలవరపెడుతోందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.